హాయ్ గాయ్స్, నరివెట్ట మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్ సినిమా అయితే చూశాను. ఈ సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఫ్రీ ఉంటే ఒక లుక్ వేసేయండి. ఇది మనకు సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మనకు రివర్స్ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ సీన్ని కొంచెం కొంచెంగా ముందు చూపిస్తూ సినిమాపై అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ వస్తారు. కానీ మనకు సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నీట్గా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. మనకి ఈ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ అయితే ఏదో ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతూ మనకు అర్థమవుతుంది ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ అంటే సీనియర్ ఆఫీసర్ బషీర్ అనే క్యారెక్టర్ చనిపోతుంది. దాని తర్వాత ఈ సినిమాకు ఒక హైప్ వస్తుంది. అంతకుముందు స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమా అయితే. ఈ సినిమా స్టోరీ చూసుకుంటే మనకు హీరో స్టార్టింగ్లో ఏ పని చేయకుండా ఊరికే అలా తిరుగుతూ ఉంటాడు. కానీ తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏదో పని చేయాలని పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు. తర్వాత ఒక వైనాడు, కేరళలో ఉన్న వైనాడులో కొంతమంది ట్రైబ్స్ వాళ్ళకి సొంత ఇల్లులు కావాలని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేసేకొచ్చిన హీరో వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతాడు, తర్వాత అతని ఐఆర్ ఆఫీసర్ ఎలా వాళ్ళని చంపుతాడు, దానిపై జరిగే స్టోరీ ఇది. కానీ మనకు ఐఆర్ ఆఫీసర్ని చూస్తూ ఉంటేనే తెలిసిపోతూ ఉంటుంది ఇతనే మెయిన్ విలన్ అనేది. కానీ ఎక్కడ లాస్ట్ వరకు మనకి ఎక్కడ రివీల్ చేయరు దాన్ని. ఈ సినిమాకున్న క్లైమాక్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఆ గిరిజనులు చంపే సీన్ మీరు చూసుకుంటే ఈ రాఘవ లారెన్స్ గారిది ఏదో ఒక సినిమా ఉంది కదా, అలా ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్ అయితే. ఇక ఈ సినిమాలో మనకు కేరళ, ఈ వైనాడు ఆ టైప్ కొంచెం కల్చర్ కూడా అక్కడక్కడ అంటే 2 సీన్లో టచ్ చేస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ సీన్లు చూసేదానికి కూడా. కానీ నాకు నరివెట్ట తెలుగు డబ్బింగ్ చూసిన తర్వాత ఒరిజినల్ లాంగ్వేజ్లో ఒకసారి చూడాలని ఒక గట్టి ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మలయాళంలో చాలా బాగుంది డబ్బింగ్ అయితే. నేను చూశాను కొన్ని సీన్స్ అయితే. మీరు కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లోనే అంటే మలయాళంలోనే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్ డబ్బింగ్ లాంగ్వేజ్ కన్నా అర్థం కాకపోయినా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది ఒరిజినల్ లాంగ్వేజ్ చూస్తే. ఇక ఈ సినిమా సాంగ్స్కి అయితే మలయాళంలో ఈ సాంగ్ సూపర్గా ఉంది, లవ్ సాంగ్. తెలుగులో అయితే ఓకే ఓకే అనొచ్చు. ఇక బీజిఎం కూడా చాలా బాగుంది. అంటే ఒరిజినల్లో ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగులో పర్లేదు, బాగుంది. ఇక టెక్నికల్గా చూసుకున్నా కూడా కొన్ని షార్ట్స్, ఎస్పెషల్లీ నైట్ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మీరు చూడాలి అనుకుంటే సోనీ లైవ్లో ఉంటుంది ఈ సినిమా, వెళ్ళి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.